Very good morning, children. How are you all? Fine? Okay, I am also fine, children. Yesterday we discussed about fractions. సో మీకు అందరికీ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో వాట్ ఈస్ ఫ్రాక్షన్? చెప్పండి, ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఎస్, అపార్ట్ ఫ్రమ్ ఏ హోల్. ఏదైనా ఒక మొత్తం అమౌంట్ని, టోటల్ అమౌంట్ని, ఒక హోల్ని కొన్ని భాగాలుగా చేయడాన్ని, ఆ భాగాలు ఏమంటారు? ఫ్రాక్షన్స్ అని అంటారు అని తెలుసుకున్నాం కదా. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్లో కూడా టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఏదైనా ఒక వస్తువుని ఎప్పుడు 4 పార్ట్స్ గానో 5 పార్ట్స్ గానో 6 పార్ట్స్ గానో డివైడ్ చేస్తూ ఉంటాం కదా. సో ఎప్పుడు ఒకే నెంబర్ ఆఫ్ క్వాంటిటీతో మనం సేమ్ నెంబర్తో మనం ఈక్వల్గా షేర్ చేసుకున్నాం అనుకోండి, అలాంటివి లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, see children, here it is a circle, it is a square. Here this circle I divided into 4 equal parts. Okay, so 4 equal parts గా చేశాను. ఇక్కడది ఈ స్క్వేర్ ని కూడా 4 parts గా డివైడ్ చేశాను. And here it is a shape of diamond. దీన్ని కూడా నేను 4 parts గా డివైడ్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఉన్న మన మొత్తం టోటల్ 4 పిక్చర్స్ని కూడా ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసాము? ప్రతి పిక్చర్ కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంది. ఓకే, సో హియర్ వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఫర్ దిస్ షేడెడ్ పార్ట్, చిల్డ్రన్? 1/4. అండ్ ఫర్ దిస్ 2/4. ఓకే, here it is 3/4 కదా, అంతేనా? సో మనం కింద డినామినేటర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ వాట్ అబౌట్ ద అబోవ్ ద డిజిట్, చిల్డ్రన్? The line above the digit is represents number of parts taken from the whole. ఇక్కడ నేను ఎన్ని పార్ట్స్ కలర్ చేశాను? 1 పార్ట్కి కలర్ చేశాను. ఇక్కడ 2 పార్ట్స్కి కలర్ చేశాను కాబట్టి 2 రాశాను. ఇక్కడ 3 పార్ట్స్కి కలర్ చేశాను. సో I wrote here 3. So here the fraction is 1/4, 2/4, 3/4. మీరు ఏం గమనించారు? ప్రతి ఫ్రాక్షన్కి డినామినేటర్లో ఏం నెంబర్ ఉంది? 4, 4, 4 సేమ్ నెంబర్ ఉంది. సో ఇలాంటి ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. అంటే ఏదైనా ఒక హోల్ని సేమ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేస్తే అలాంటి ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. సో హియర్ 1/4, 2/4, 3/4 ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ here it is a circle. Here I divided this into 8 equal parts. Here some pictures are there, children. Here the first picture divided into 1, 2, 3, 4, 5, 6, 7, 8. So the fraction for this 1/8. For this it is 2/4. 1, 2, 3, 4. Total number of parts 4. Number of parts shaded 2. Here total number of parts 3 and shaded part 1. So 1/3. So what did you observe, children? Here ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఇక్కడ ఫస్ట్ పిక్చర్కి 8 పార్ట్స్గా డివైడ్ చేసింది. సెకండ్ పిక్చర్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసింది. అండ్ ద థర్డ్ పిక్చర్ డివైడెడ్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. హియర్ ద
denominators are different kinds of denominators. So ఇలా different denominators ఉన్న వాటిని unlike fractions అంటారు. unlike fractions. సో అంటే ఏదైనా ఒక హోల్ని కానీ మనం సేమ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా కాకుండా డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు మనకి ఆ ఫ్రాక్షన్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో అలాంటి ఫ్రాక్షన్స్ని అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. ఓకే, నౌ టేక్ యువర్ క్లాస్ వర్క్స్ చిల్డ్రన్. Put the heading types of fractions. First one, like AE, like FRA CT IONS, like fractions. Fractions with the same denominators. Same denominators అంటే ఇక్కడ మనం సేమ్ నంబర్ ఆఫ్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం అని అర్థం. సేమ్ denominators. Fractions with the same denominators are called like fractions. For example, 1/4, 2/4, 3/4. This kind of fractions are like fractions. Note down children neatly in your classwork. And the next one, second one, unlike fractions. Fractions with the different denominators. అంతే కదా, అంటే మనకు ఉన్న హోల్స్ని మనం ఒక్కొక్క దాన్ని డిఫరెంట్గా డివైడ్ చేసినప్పుడు ఒకదాన్ని 4 పార్ట్స్గా, ఇంకొక దాన్ని 6 పార్ట్స్గా, ఇంకొక దాన్ని 8 పార్ట్స్గా ఇలా డివైడ్ చేసినప్పుడు వచ్చే ఫ్రాక్షన్స్ని మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఓకే, సో ఫ్రాక్షన్స్ విత్ ద డిఫరెంట్ డినామినేటర్స్. డిఫరెంట్ denominators are called unlike fractions. For example, 2/4, 3/6, 4/9 ఇలా. సో ఇలాగ డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్న వాటిని మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా. నోట్ డౌన్ నీట్లీ ఇన్ యువర్ క్లాస్ వర్క్. నౌ నెక్స్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక హోల్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి, what is the fraction for this picture children? 1/4. And here it is, what is the fraction for this? 2/3 kada. Yes. Now what is the fraction for this children? 1, 2, 3, 4, 5, 6. Total number of parts 6.
3 పార్ట్స్ కలర్ చేస్తున్నాయి. సో 3/6. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు? డినామినేటర్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ద న్యూమరేటర్స్ ఆర్ స్మాలర్ దాన్ ది డినామినేటర్. చూడండి, న్యూమరేటర్ చాలా చిన్నదిగా ఉంది డినామినేటర్ కన్నా కదా. అంటే ఇక్కడ 4 పార్ట్స్గా డివైడ్ చేసాము. మనం తీసుకున్నది ఒక పార్ట్. సో ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ చేసాము. ఇందులో 2 పార్ట్స్ మనం తీసుకున్నాం. ఇక్కడ ఈ పిక్చర్లో మనం 6 పార్ట్స్గా డివైడ్ చేసాము, 3 పార్ట్స్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? న్యూమరేటర్ డిఫరెంట్ డినామినేటర్స్ ఆల్రెడీ అండ్ న్యూమరేటర్స్ కూడా డిఫరెంట్ డినామినేటర్స్. బట్ హియర్ ఈచ్ ఫ్రాక్షన్, వాట్ డిడ్ యూ అబ్జర్వ్ చిల్డ్రన్? న్యూమరేటర్ ఈజ్ లెసర్ దాన్ ది డినామినేటర్. అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నదిగా ఉంటుంది. సో ఇలాంటి ఫ్రాక్షన్స్ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు అనమాట. ఓకే, మరి ఒకవేళ ఎక్కువ ఉంటే, మనం తీసుకున్న దానికన్నా ఎక్కువ అంటే న్యూమరేటర్ పెద్దదిగా ఉంటే అలాంటి ఫ్రాక్షన్స్ ఏమంటారు? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక చాక్లెట్ ఉంది. ఒక చాక్లెట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. సో ఇక్కడ దీన్ని 1/2 1/2గా తీసుకున్నాం. సో నాకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, తనకి నేను ఇవ్వాలనుకున్నాను. అప్పుడు దీన్ని ఏం చేస్తాను నేను? ఈ చాక్లెట్ నా ఫ్రెండ్ తీసేసుకున్నాడు ఆల్రెడీ, బట్ ఇందులో ఒక పార్ట్ నేను నా ఫ్రెండ్కి ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను? దీన్ని మళ్ళీ నేను ఇంకొక పార్ట్గా డివైడ్ చేశాను కదా. సో ఇలాగా ఇప్పుడు ఇది ఏమవుతుంది? 1/2 అవుతుందా? సో అంటే ఇక్కడ ఏమవుతుంది? ఫ్రాక్షను నా ఫ్రెండ్కి నేను 2 అంటే ఇక్కడ హాఫ్ని మళ్ళీ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. అంటే నా హాఫ్లోని మళ్ళీ హాఫ్ని నేను నా ఫ్రెండ్కి ఇచ్చాను. ఇచ్చిందేమో వచ్చింది నాకు హాఫ్ పార్టే. ఆ హాఫ్ పార్ట్లో మళ్ళీ ఇంకొక హాఫ్ చేశాను. అంటే ఇక్కడ చేసిందేమో 2 పార్ట్స్గా డివైడ్ చేశాను, కానీ ఈ 2 పార్ట్స్లోని నేను ఇంకొక పార్ట్ని నా ఫ్రెండ్కి ఇచ్చేసాను కదా. అంటే నాకు వచ్చిన అమౌంట్ అనేది తగ్గిపోయింది కదా. అంటే ఇలాగా. సో అంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ది డినామినేటర్. అంటే మనం భాగాలు చేసిన దానికంటే ఎక్కువ భాగాన్ని మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఓకే, ఇందులో ఒక పార్ట్ ఒక ఫ్రెండ్కి ఇచ్చాం. సో ఇందులోని ఒక పార్ట్ ఒక ఫ్రెండ్కి ఇచ్చాం. మళ్ళీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇందులోని కొంత భాగాల్ని మళ్ళీ మనం వేరే వాళ్ళకి షేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది ఏమవుతున్నప్పుడు? డినామినేటర్ ఏమో మనకి 3నే ఉంది, కానీ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి కదా. సో ఇలాంటి ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు అనమాట. సో అవి ఈక్వల్గా ఉండవు, షేరింగ్ అనేది ఈక్వల్గా లేదనమాట. అలాంటి ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అంటారు. అంటే మనం భాగాలు చేసిన దానికంటే మళ్ళీ దాన్ని ఇంకొంచెం ఎక్కువ భాగాలు వేసి వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం అవుతుంది. సో ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఎలా ఉంటుంది? న్యూమరేటర్ ఈజ్ స్మాలర్ దాన్ ది డినామినేటర్. ఓకే, a fraction in which the numerator is smaller than the denominator. Smaller than the denominator is called proper fractions. So ante enti? Numerator is less than the denominator. So this kind of fractions are proper fractions. For example, 2/6, 3/8, 4/9. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు? డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి, డిఫరెంట్ న్యూమరేటర్స్ ఉన్నాయి, కానీ న్యూమరేటర్ ఈజ్ స్మాలర్ దాన్ ది డినామినేటర్. న్యూమరేటర్ ఈజ్ స్మాలర్ దాన్ ది డినామినేటర్. న్యూమరేటర్ స్మాలర్ దాన్ ది డినామినేటర్. సో ఇలాంటి ఫ్రాక్షన్స్ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్
improper fraction. A fraction in which the numerator is greater than the improper fraction ante numerator is greater than the denominator. That kind of fractions are called improper fractions. సో ఇక్కడ న్యూమరేటర్ అనేది ఎలా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది, డినామినేటర్ చిన్నదిగా ఉంటుంది. అంటే 6/2, 9/3, 6/4 ఇలా అన్నమాట. అంటే చూడండి ఇక్కడ మనం చేసింది 2 parts గానే డివైడ్ చేసాం, కానీ ఇక్కడ ఎంతమంది షేర్ చేసుకున్నారు, 6 members షేర్ చేసుకున్నాను అని అర్థం అనమాట. ఇక్కడ 3 parts గానే డివైడ్ చేసాం, కానీ ఆ 3 parts ని మళ్ళీ ఎంతమంది షేర్ చేసుకున్నారు, 9 members షేర్ చేసుకున్నారు. ఇక్కడ 4 parts గానే డివైడ్ చేసాం, కానీ 6 members షేర్ చేసుకున్నారు. సో ఇలాంటి ఫ్రాక్షన్స్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. సో దాన్ని మనం ఎలా గుర్తిస్తాము, న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దాన్ ది డినామినేటర్. దిస్ కైండ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఓకే చిల్డ్రన్, నోట్ డౌన్. Here చూడమ్మా, ఇదొక పిజ్జా. ఓకే, ఇదొక పిజ్జా. ఓకే, ఈ పిజ్జాలో 1/4 part నేను తీసుకున్నాను. ఈ పిజ్జా మొత్తం నేను తీసుకున్నాను, ఈ పిజ్జా ఫుల్గా నేను తీసుకున్నాను. ఇంకా థర్డ్ పిజ్జాలో ఎంత పార్ట్ ఆఫ్ పిజ్జా నేను తీసుకున్నాను, 1/4 పిజ్జా తీసుకున్నాను. సో టోటల్ హౌ మచ్ క్వాంటిటీ ఐ హ్యావ్ నౌ చిల్డ్రన్, అది ఇప్పుడు మొత్తం ఎంత క్వాంటిటీ ఉంది, ఇక్కడ 2 pizzas ఉన్నాయి. అండ్ థర్డ్ పిజ్జాలో 1/4 part మాత్రమే నేను తీసుకున్నాను. సో 2 1/4. సో ఒక హోల్ నెంబర్తో పాటు ఒక ఫ్రాక్షన్ ఉంటే ఇలాంటి వాటిని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓన్లీ దిస్ వన్ ఫ్రాక్షన్, ఓన్లీ దిస్ వన్ హోల్ నెంబర్, ఇట్ ఈస్ ఎ 2. అంటే నా దగ్గర 2 pizzas ఉన్నాయి, దాన్ని మనం ఏం భాగాలుగా చేయలేదు. సో 2 కంప్లీట్గా నా దగ్గర ఉన్నాయి. సో అలాగా ఒక హోల్ నెంబరు అండ్ ఒక ఫ్రాక్షన్, అంటే 2 pizzasతో పాటు ఒక 1/4 part నా దగ్గర ఉంది. సో 2 1/4 part అంటాం. అంటే కానీ 3 holes అన్నాం కదా, దీన్ని కూడా మొత్తాన్ని 1గా మనం కన్సిడర్ చేయం కదా. సో ఇది 1/4 part మాత్రమే. సో ఈ 1/4 part 2 whole pizzas నా దగ్గర ఉన్నాయి. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, 2 1/4గా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఒక హోల్ నెంబర్తో పాటు ఒక ఫ్రాక్షన్ ఉంటే అటువంటి వాటిని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. ఫర్ ఇంకొక ఎగ్జాంపుల్, నా దగ్గర 2 chocolates ఉన్నాయి. ఒక చాక్లెట్ కంప్లీట్గా నేను తీసేసుకున్నాను. సెకండ్ చాక్లెట్లో మాత్రం దాన్ని 2 partsగా డివైడ్ చేసి అందులో 1 part అంటే 1/2 part మాత్రం నా దగ్గర ఉంది. సో హౌ మచ్ క్వాంటిటీ డూ ఐ హ్యావ్ నౌ, 1/2. ఒక కంప్లీట్గా ఒక చాక్లెట్ మొత్తం నా దగ్గర ఉంది, దాన్ని నేను ఏం భాగాలు చేయలేదు, మొత్తం నా దగ్గర ఉంది. కానీ సెకండ్ చాక్లెట్లో మొత్తం నా దగ్గర లేదు. సెకండ్ చాక్లెట్లో ఏముంది, ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే నా దగ్గర ఉంది. సో దీన్ని మనం నెంబర్స్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం, 1/2గా నా దగ్గర ఉంది అని చెప్తాను. అంటే 1.5, 1/2 part. సో ఇక్కడ 1 అనేది ఒక హోల్ ఫ్రాక్షన్. హోల్ అంటే మనం ఏమి భాగాలుగా చెయ్యని దాన్ని హోల్ పార్ట్ అంటాం. ఓకే, సో అది 2 అవనివ్వండి, 3 అవనివ్వండి, 4 అవనివ్వండి, కంప్లీట్గా వాటిని మనం ఏమి భాగాలు చేయకున్నట్టయితే అవి హోల్ నెంబర్స్. ఏదైతే వస్తువుని మనం థింగ్ని కానీ నెంబర్ని కానీ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నామో వాటిని ఫ్రాక్షన్స్ అంటాం. సో ఒక హోల్ నెంబర్తో పాటు ఒక ఫ్రాక్షన్ కూడా ఉంటే అటువంటి వాటిని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అని అంటాం అన్నమాట. సో కాంబినేషన్ ఆఫ్ ఏ హోల్ నెంబర్ విత్ ఎ ఫ్రాక్షన్ ఇస్ కాల్డ్ ఏ మిక్స్డ్ నంబర్. ఓకే, నౌ మిక్స్డ్ నంబర్ ఆర్ ఫ్రాక్షన్. మిక్స్డ్ నంబర్ అనొచ్చు లేదా ఫ్రాక్షన్ అని కూడా అనొచ్చు. ఓకే, a mixed number
ఈజ్ ఏ కాంబినేషన్ అంటే కలిసి, కాంబినేషన్ ఆఫ్ mixed number is a combination of a whole number and a fraction. A mixed number is a combination of a whole number, whole and a fraction. It is a mixed number. For example, 2 1/4, 1 1/2, 3 2/6 ఇలాంటి వాటిని మిక్స్డ్ నంబర్స్ అని అంటాం అన్నమాట. నోట్ డౌన్ చిల్డ్రన్ నీట్లీ. నెక్స్ట్ లాస్ట్ వన్. EQUIVALENT equivalent fraction. వాట్ ఈజ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్? ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి ఇక్కడ అంటే మనకి నంబర్ ఆఫ్ పార్ట్స్ అనేవి డివైడ్ అవ్వచ్చు కానీ క్వాంటిటీ అనేది మాత్రం చేంజ్ అవుతుంది. అలాంటి వాటిని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇట్ ఈజ్ a rectangle. It is also a rectangle. Same quantity of rectangles. Here this I divided into two parts. So the shaded part is 1/2 కదా. సో ఇప్పుడు ఇది ఏమైంది 1/2 గా ఉంది కదా. అదే సేమ్ క్వాంటిటీని ఇక్కడ నేను ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేశాను? ఇది సేమ్. ఇక్కడ ఎంత పార్ట్గా డివైడ్ చేసిందో ఇక్కడ కూడా ఫస్ట్ అంతే పార్ట్ డివైడ్ చేసింది. కానీ ఇక్కడ వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఫర్ దిస్ పిక్చర్? 2/4 కదా. ఇక్కడ ఎంత క్వాంటిటీ అయితే ఉందో ఇక్కడ కూడా అంతే క్వాంటిటీని షేర్ చేసింది. కానీ ఈ క్వాంటిటీ ఈక్వలే కానీ ఇందులో ఫ్రాక్షన్ ఏమవుతుంది? ఇది 2/4గా అంటే ఈ క్వాంటిటీ సేమే కానీ ఫ్రాక్షన్స్ అనేవి డిఫరెంట్ అనమాట. ఇంకొకటి ఇప్పుడు దీనికి ఫ్రాక్షన్ ఏంటి? ఇందాక మనం ఎంత క్వాంటిటీ అయితే షేర్ చేసామో ఇప్పుడు కూడా సేమ్ క్వాంటిటీ షేర్ చేస్తుంది కానీ ఫ్రాక్షన్ చేంజ్ అయిందా లేదా? ఇప్పుడు ఏంటి ఫ్రాక్షన్ దీనికి? 1 2 3 4 4/8. సో ఇక్కడ ఇవేంటి? 1/2 2/4 4/8 ఆర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అనమాట. అంటే క్వాంటిటీ అనేది చేంజ్ అవుతుంది, ఫ్రాక్షన్ మాత్రమే మారుతుంది. సో ఇలాంటి ఫ్రాక్షన్స్ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని అంటారు అనమాట. ఓకే, fractions that show the same part of the whole. Same part of the whole are called equivalent fractions. For example, 1/2 2/4 4/8 ఇలాంటి వాటిని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని అంటారు. నోట్ డౌన్ చిల్డ్రన్. సో మీకు ఇవాళ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ఇవన్నీ నీట్గా క్లాస్ వర్క్లో నోట్ చేసి మీరు ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో మీ హోంవర్క్ బుక్లో మళ్ళీ ఒకసారి నోట్ చేసి అవి బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఓకే, సో విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.